తమిళనాడు రాజకీయాలలో నూతన శకం మొదలైనట్లేనా? ముతక ద్రవిడవాసం లేని పార్టీగా టీవీకే కొత్త అధ్యాయం లిఖిస్తుందా? టీవీకేకు దాదాపు 10 సీట్లు వస్తాయనుకుంటే సెంచరీ ఎలా దాటింది? ఓట్ల సునామీతో సీట్ల ప్రభంజనం సృష్టించిన నిశ్శబ్ద విప్లవ నిర్మాతలు ఎవరు? విజయ్ అనే నేను అని పలకాల్సిన వేళ అపశకునాలు ఎలా ఎదురయ్యాయి? నెంబర్ గేమ్లో విజయ్ మిస్ అయింది ఏంటి? గవర్నర్ దేనికి పరిమితమయ్యారు? జోసెఫ్ విజయ్ ఎనుం నాన్ సీఎం కుర్చీ అందినట్టే అంది అందకుండా పోతుందా? తమిళ యంగ్ జనరేషన్ సూపర్ స్టార్ విజయ్ సీఎం అవుతాడని, సీఎం అవ్వాలని రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలంతా కోరుకుని ఆశీర్వదించారు. 4వ తేదీన ఫలితాలు వచ్చాయి. 6వ తేదీన టీవీకేకు చెందిన మొత్తం 108 మంది ఎమ్మెల్యేలు ప్లస్ కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 5 మంది ఎమ్మెల్యేల సంఖ్యతో మొత్తం 112 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కు సమర్పించారు విజయ్. అయితే విజయ్ 2 చోట్ల నుండి పోటీ చేశాడు కాబట్టి 108 నుండి 1 తగ్గి 107కు వచ్చింది. అందువల్ల మొత్తం సంఖ్య 112 అయింది. మెజారిటీకి మరో 6 సీట్లు తక్కువయ్యాయి. దీంతో గవర్నర్ మిగతా నెంబర్ సంగతేంటి అని అడిగారు. 2 వారాల్లో సాధిస్తానని నమ్మకంగా చెప్పి వెనక్కి వచ్చారు విజయ్. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిన క్రమంలో కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన దరిమిలా కాంగ్రెస్ వెంట దాని మిత్రపక్షాలు కూడా సులభంగా వచ్చేస్తాయని విజయ్ శిబిరం భావించింది. ఇదంతా జరగడానికి 2 వారాల గడువు కోరి ఆ లోపు ప్రమాణ స్వీకారం తంతును పూర్తి చేసుకునే ఏర్పాట్లలో మునిగిపోయారు టీవీకే శ్రేణులు. 7వ తేదీన జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. తమ అభిమాన నటుడు మూస విధానాలు అనుసరిస్తున్న ద్రవిడ పార్టీలకు ఆల్టర్నేట్ పరిపాలన అందించే శుభగడియలు సమీపిస్తున్నాయి అనుకుంటూ ప్రజలంతా ఉద్విగ్నంగా ఎదురు చూస్తూ ఉండగానే గవర్నర్ నుండి కన్ఫర్మేషన్ కాల్ రావాల్సి ఉండగా అలాంటిదేమీ రాలేదు. దీంతో విజయ్ శిబిరంలో టెన్షన్ ప్రారంభమైంది. అటు స్టేడియంలో వేసిన టెంట్లు, కుర్చీలు, మంచినీటి వ్యవస్థ, సౌండ్ సిస్టమ్ వంటివన్నీ కూడా తీసేసే ప్రక్రియ మొదలైంది. విజయ్కు ఇచ్చిన భద్రతను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో తమిళ రాజకీయాలలో పీఠముడి బిగుస్తోందన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లడం ప్రారంభమైంది. ఇక రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను సంప్రదాయం ప్రకారం గవర్నర్ ప్రమాణ స్వీకారానికి పిలుస్తారని సామాన్య ప్రజలు కూడా ఎదురు చూశారు. అయితే గవర్నర్ దీని మీద తనకు ఉన్న పరిమితుల గురించి ప్రజలకు క్లారిటీ ఇచ్చారు. బల నిరూపణ అనేది అసెంబ్లీలోనే జరుగుతుందని, అయితే బల నిరూపణకు ముందు తాను రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ద్వారా ముందుకు వెళ్లడానికి తగిన గ్రౌండ్స్ లేవని తేల్చేశారు ఆయన. విజయ్ తనకు 112 మంది లిస్టు మాత్రమే సమర్పించారని, 118 మంది అవసరం ఉండగా 112 మందితో ప్రభుత్వం ఏర్పాటు చేయమని తాను ఎలా చెబుతానని లాజికల్ పాయింట్ లాగారు గవర్నర్ అర్లేకర్. ఇంతవరకు ఇది కూడా సబబుగానే అనిపిస్తుంది. అయితే ఇక్కడ విజయ్ తనకు రాజకీయ అనుభవం లేకపోవడమో లేక సరైన అడ్వైజర్లు లేకపోవడమో కానీ తప్పులో కాలేశారన్న అభిప్రాయాలు విశ్లేషకుల నుండి వినవస్తున్నాయి. విజయ్ గవర్నర్ను కలిసినప్పుడు తన పార్టీకి చెందిన 108 లేదా 107 మంది ఎమ్మెల్యేల జాబితాకే పరిమితమై 2 వారాల్లో మిగిలిన మద్దతు కూడగడతానని చెప్పి ఉంటే గవర్నర్ నుండి అభ్యంతరాలు వచ్చి ఉండేవి కావని గవర్నర్ ఇస్తున్న క్లారిఫికేషన్ ద్వారానే అర్థమవుతోంది. తన పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా యాడ్ చేయడం వల్ల తాను పొందాల్సిన మద్దతు పొందాడని, మిగతా సంపూర్ణ బలం సాధించలేకపోయాడనే మెసేజ్ ఇచ్చినట్టయింది. దీంతో గవర్నర్ నుండి గ్రీన్ సిగ్నల్ కు బదులు రెడ్ సిగ్నల్ పడిపోయిందని గవర్నర్ మాటల అంతరార్థంగా తెలుస్తోంది. తన వద్దకు ఎవరు మెజారిటీతో వస్తే వారిని అనుమతిస్తానని, కాలయాపన జరుగుతూ ఉన్నందువల్ల హార్స్ ట్రేడింగ్ కు అవకాశం ఉందని తెలిసినా తాను అంతకన్నా ఏమీ చేయలేనని చెప్పడం గమనించాలి అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు ఇండీ అలయన్స్లో ఉన్న కాంగ్రెస్ డిఎంకేను సంప్రదించకుండానే విజయ్కు ఏకపక్షంగా మద్దతు ప్రకటించింది. అదికి విజయ్కి సంతోషాన్ని ఇవ్వగా డిఎంకేతో పాటు అలయన్స్లో ఉన్న లెఫ్ట్ పార్టీలకు కూడా ఆగ్రహం తెప్పించింది. ఇక్కడ
ఎంతో సుదీర్ఘమైన అనుభవం ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా ఏమాత్రం ముందు చూపు లేకుండా పొత్తు ధర్మానికి కనీస విలువను కూడా ఇవ్వకుండా విజయ్ పవర్లోకి వస్తున్నాడనే ఒకే ఒక్క అంచనాతో కూటమిని కూల్చేసి విజయ్కు షరతులతో కూడిన లేఖ ద్వారా మద్దతు ప్రకటించడంతో కల్లోలం చెలరేగింది. ఈ కల్లోలం ఇండీ కూటమిలో చిచ్చు పెట్టగా డిఎంకే అధినేత స్టాలిన్కు తీవ్రమైన అవమానం మిగిల్చింది. మరోవైపు అటు లెఫ్ట్ పార్టీలు కూడా కాంగ్రెస్ వ్యవహరించిన తీరుతో తాము విజయ్కు మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పాయి. ఇంకోవైపు అన్నా డిఎంకే నేతలు విజయ్ అడిగితే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వారి ప్రకటనల ద్వారా లీకులిచ్చారు. బంతి విజయ్ కోర్టులో ఉందని చెప్పడంలో ఆంతర్యాన్ని ఇక్కడ గమనించాలి. అయితే అధికారానికి చాలా ఏళ్లుగా దూరమై ఆవురావురంటున్న అన్నా డిఎంకే ఎమ్మెల్యేలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనిపించింది. 47 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలలో చీలిక వచ్చింది. వారిని విజయ్ శిబిరం ఎగరేసుకుపోకుండా ఉండేందుకు పళనిస్వామి ఆ గ్రూపును పుదుచ్చేరికి తరలించేశారు. అలాగే తాము విజయ్కు మద్దతు ఇచ్చేది లేదని పళనిస్వామి ప్రకటించారు. ఇక 59 మంది ఎమ్మెల్యేలు ఉన్న డిఎంకే కూడా విజయ్ ప్రమాణ స్వీకారానికి తాను అడ్డుపడబోనని విపక్షంలోనే కూర్చుంటామని స్టాలిన్ క్లారిటీ ఇవ్వడం విశేషం. మరోవైపు విజయ్ను అధికారంలోకి రాకుండా చేయడానికి డిఎంకే, అన్నా డిఎంకే అనే ప్రధానమైన ద్రవిడ పార్టీలు ఒక్కటై ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలు కూడా చేస్తున్నాయనే వార్తలు వచ్చాయి. 8వ తేదీన ఆ విషయాన్నే పుదుచ్చేరిలో ఉన్న రిసార్ట్ వర్గాల నుండి ఒక ప్రకటన వెలువడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం విజయ్కు లేదని, వచ్చే 2 రోజులలో అనూహ్యమైన పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని 2 ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే ఒక ప్రకటన విడుదల చేసింది. అటు ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ స్టాలిన్కు డిఎంకే సభ్యులంతా మద్దతుగా నిలిచి ప్రకటన చేశారు. లెఫ్ట్ పార్టీల దగ్గర ఉన్న 4 ఎమ్మెల్యేల మద్దతు విషయం త్వరలో తేలుతుందని, అప్పుడు వారి స్టాండ్ను బట్టి తమ స్టాండ్ ఉంటుందని వీసీకే తెలిపింది. ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల గడువు ఉండగా ఇప్పుడు అన్ని శిబిరాలు కూడా ఆ సమయంలోపు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకునే పనిలో పడ్డారు. మరి ఈ పరిణామాల నడుమ ఇప్పుడు కామన్ మ్యాన్ ముందు కనిపిస్తున్న అంశం ఒక్కటే. 7వ తేదీనే సీఎం కావాల్సిన విజయ్ను తమ తొందరపాటు కారణంగా ఏ పార్టీ నాయకులు సైడ్ ట్రాక్ పట్టించారు అనే చర్చ కీలకంగా మారింది. మరోవైపు అతిపెద్ద పార్టీగా టీవీకేను గవర్నర్ ఆహ్వానిస్తే ఇంత సిచ్యువేషన్ జరిగి ఉండేది కాదన్న విమర్శలు గవర్నర్ కూడా ఎదుర్కొంటున్నారు. అయితే అతిపెద్ద పార్టీగా అవతరించిన మ్యాజిక్ ఫిగర్ను అందుకున్న ఇతర పార్టీల కూటమిలే ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సందర్భాలు కర్ణాటక, మహారాష్ట్రలో ఇదివరకే ఉన్నాయి. ఇక గవర్నర్ ముందున్న ఆప్షన్స్ ను ఓసారి పరిశీలిస్తే, 1 పూర్తి మెజారిటీ ఉన్న పార్టీని ప్రభుత్వానికి ఆహ్వానించడం, 2ది అతిపెద్ద పార్టీగా అవతరించిన వారికి అవకాశం ఇవ్వడం, ఇక 3వది ప్రీ పోల్ అలయన్స్ తో నెంబర్ సాధించిన వారిని పిలవడం, మరి 4వది పోస్ట్ పోల్ అలయన్స్ తో నెంబర్ సాధించిన వారిని పిలవడం, 5వది నెంబర్ సమకూర్చుకున్న కూటమిని ఆహ్వానించడం. అయితే అవేమీ కుదరకపోతే గవర్నర్ తన ముందున్న రాజ్యాంగపరమైన చర్యలకు ఆప్షన్స్ వెదుక్కోవడం, ముందుగా రాష్ట్రపతి పాలన పెట్టి 6 నెలల్లోగా ఎలక్షన్స్ జరపడమా, లేక ఇప్పుడు జరిగిన ఎన్నికలను రద్దు చేసి రీఎలక్షన్కు సిఫార్సు చేయడమా అనే ప్రక్రియలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ ఎన్నికను రద్దు చేయించే సాహసం ఏ ద్రవిడ పార్టీ కూడా చేసే అవకాశం లేదు. అదే జరిగితే 108 సీట్లు సాధించిన విజయ్కు సాలిడ్ ఓట్లు పడిపోయి ఫుల్ మెజారిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలాంటి అవకాశాన్ని విజయ్కు ద్రవిడ పార్టీలు ఇచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఎటు చూసినా తమిళనాట కూటమి ప్రభుత్వం తప్పదు అనేది తేలిపోయింది. తమిళనాడు అంటేనే ద్రవిడ వాదానికి, హిందూ విశ్వాసాలకు వ్యతిరేకంగా పునాదులు పడిన నేల. దాదాపు 100 ఏళ్ల క్రితమే పెరియార్ రామస్వామి ప్రవచించిన హిందీ వ్యతిరేక నిర్ణయాలకు అనుగుణంగానే ఇప్పటికీ అక్కడి ప్రభుత్వాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవహరిస్తున్నాయి. మరి హిందీ వ్యతిరేక బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతాలు ఏర్పడడానికి ముందు అక్కడ హిందుత్వం కానీ బ్రాహ్మణులు కానీ లేరనుకోవాలా? అప్పుడు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. కానీ 1967 నుండి
ప్రభుత్వ పరిపాలన అంతా బ్రాహ్మణ వ్యతిరేకత, హిందూ వ్యతిరేకతతో సాగుతూ ఉండడం వల్ల ఇప్పటికీ దాని ప్రభావమే కనిపిస్తోంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిరంతరాయంగా దాదాపు 60 ఏళ్లుగా అదే సిద్ధాంతం వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు విజయ్ రూపంలో ఒక కొత్త పార్టీ దూసుకొచ్చింది. తమిళగ వెట్రి కళగం టీవీకే పేరిట పార్టీని స్థాపించిన 2 ఏళ్లలోనే విజయ్ తన తొలి ఎన్నికలో 108 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని తమిళనాట కొత్త చరిత్రను లిఖించారు. పార్టీ పేరులో ద్రవిడ అనే శబ్దం లేకపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. మరి ద్రవిడ అనే పేరు లేకుండా, ఇండైరెక్ట్ గా ఆ ఉటంకింపు కూడా లేకుండా విజయ్ ఒక పార్టీని తీసుకురావడం సాహసంగానే చెప్పాలి. నరాన పెరియార్ ప్రవచించిన ద్రవిడవాదాన్ని నింపుకున్న ప్రజలు ద్రవిడియన్ శబ్దాన్ని ప్రతిఫలించని పార్టీకి ఎలా పట్టం కట్టారు? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెరతీసింది. రెండు ద్రవిడ పార్టీలను ముప్పుతిప్పలు పెడుతున్న కుర్రాడైన విజయ్ తన పార్టీ సిద్ధాంతపరంగా ఏమని ప్రకటించాడో చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విజయ్ తన మొదటి ప్రధాన రాజకీయ ఉపన్యాసంలో ద్రవిడవాదాన్ని సమర్థించాడు. కానీ డిఎంకే నేతలు చెప్పే ద్రవిడ మోడల్ను తీవ్రంగా విమర్శించాడు. ద్రవిడియన్ ఐడెంటిటీతో పాటుగా తమిళ జాతీయవాదం ఈ నేలగల 2 కళ్ళు అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. ఆ రెండింటినీ విడదీయకుండా తన పార్టీ అనుసరిస్తుందని చెప్పడం విశేషం. ఇక ఆ తర్వాత తన ఆదర్శ నాయకుడిగా పెరియార్ రామస్వామిని అంగీకరించాడు. సామాజిక న్యాయం, కుల వ్యతిరేకత, స్త్రీల సాధికారిత, వితంతు పునర్వివాహం వంటి అంశాలను అనుసరిస్తాము అన్నాడు విజయ్. వితంతు పునర్వివాహానికి ఇప్పుడు రోజులు చెల్లిపోయినా సామాజిక న్యాయం, కుల ప్రస్తావన లేని సమాజ నిర్మాణం, స్త్రీల సాధికారిత వంటి అంశాలు వర్తమాన కాలంలోని పొలిటికల్ ట్రెండ్ను సూచిస్తున్నాయి. మరోవైపు పెరియార్ ప్రవచించిన నాస్తికవాదాన్ని మాత్రం అంగీకరించేది లేదని కొండబద్దలు కొట్టాడు విజయ్. అంతేకాదు ద్రవిడ మోడల్ పేరుతో స్టాలిన్ కుటుంబం రాష్ట్రాన్ని లూటీ చేస్తోందని, పెరియార్, అన్నాదురై పేర్లను కూడా దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు గుప్పించాడు. డిఎంకేను తన రాజకీయ శత్రువుగా ప్రకటించి జనం దృష్టిని ఆకర్షించడంలో సఫలీకృతుడయ్యాడు విజయ్. తనది ధర్మ నిరపేక్ష సామాజిక న్యాయం అంటే సెక్యులర్ సోషల్ జస్టిస్ అంటూ ఒక ఆధునిక సైద్ధాంతిక వరవడిని జనానికి పరిచయం చేసే ప్రయత్నం చేయడం ఇక్కడ గమనించాల్సిన అంశం. పెరియార్తో పాటు కామరాజ్, అంబేద్కర్, వీర నాచియార్, అంజలై అమ్మాళ్ వంటి ఆదర్శమూర్తులు సూచించిన మార్గాలను అనుసరిస్తామన్నాడు విజయ్. ఆ తర్వాత మరికొన్ని కీలక ఉపన్యాసాల్లోనూ పెరియార్ సామాజిక సంస్కరణను సమర్థించాడు ఆయన. అలాగే రిజర్వేషన్కు అనుకూలంగా పేర్కొన్నాడు. తమిళ గౌరవాన్ని, తమిళ జాతీయవాదాన్ని బలంగా సమర్థిస్తామన్నాడు. ఇక భాష విషయానికొస్తే హిందీని రుద్దడాన్ని తాను వ్యతిరేకిస్తాను అన్నాడు. తమిళ్, ఇంగ్లీష్ ఈ 2 భాషల విధానాన్నే సమర్థిస్తానని చెబుతూ విజయ్ జాతీయ ఎడ్యుకేషన్ పాలసీ అయిన త్రిభాషా విధానానికి వ్యతిరేకం అంటూ ప్రకటించుకోవడం ఒకంత ఆలోచించాల్సిన విషయమే. మత విభజన రాజకీయాలకు తమిళనాడులో తావు లేకుండా చేస్తామని, బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా చూస్తామని క్లారిటీ ఇవ్వడం విశేషం. తమ పార్టీ విధానాలు సెక్యులర్ అని చెప్పినా ఒకవైపు ముస్లింల మద్దతు కోసం ఇఫ్తార్ విందులకు హాజరవుతూ, క్రిస్టియన్ పండుగలకు విశేష్ చెబుతూ, వినాయక చవితి వంటి హిందూ పండుగల సందర్భాల్లో శుభాకాంక్షలు తెలియచేయకపోవడంతో హిందూ సంస్థల నాయకులు విజయ్ను యాంటీ హిందూ లీడర్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆరంగేట్రంతోనే విజయ్ తమిళనాడులో చరిత్ర సృష్టించారు. గతంలో విజయకాంత్ కూడా తన సినీ గ్లామర్తో పార్టీ పెట్టిన తొలుత 1 సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత చెప్పుకోదగిన సీట్లు సాధించిన అక్కడ ఉన్న కరుణానిధి, జయలలిత వంటి ద్రవిడ స్టాల్వార్డ్స్ ముందు విజయకాంత్ క్రమక్రమంగా కనుమరుగైపోయారు. అప్పటికే డిఎంకే, అన్నా డిఎంకే వంటి పేర్లతో ద్రవిడవాదం వినిపించే పార్టీలు ఉన్నప్పుడు మరో ద్రవిడ పార్టీ ప్రజలకు అవసరం లేదనిపించిందేమో. అయితే ఇప్పుడు తలపతి విజయ్కు కరుణానిధి, జయలలిత అనే ఆ 2 టవర్స్ లాంటి అడ్డంకులు లేవని గమనించాలి. అందుకే తమిళనాట ద్రవిడ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా, అసలు పార్టీలోనే ద్రవిడ అనే పేరు లేకుండా
సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం విజయ్ చేసిన మ్యాజిక్ అని చెప్పుకోవాలి. అయితే విజయ్ 2 ఏళ్ల క్రితం పార్టీని ప్రకటించినప్పుడు ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. డిఎంకే, అన్నా డిఎంకే అయితే విజయ్ను లెక్కలోకే తీసుకోలేదు. మహా అయితే 10 నుండి 15 సీట్లు వస్తాయని అనుకున్నారు. అయితే విజయ్ పార్టీ ట్రెండ్ను ఇక్కడ బీజేపీ నేతలే ముందుగా అంచనా వేశారని చెప్పాలి. ఈ ఎన్నికలకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాము ఈసారి పశ్చిమ బెంగాల్తో పాటు తమిళనాడులో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని అనౌన్స్ చేశారు. గూండాగిరి, స్కామ్లకు పాల్పడుతున్న మమతా ప్రభుత్వాన్ని, అలాగే పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి హిందూ వ్యతిరేకగా మారిన స్టాలిన్ ప్రభుత్వాన్ని ఇళ్లకు పంపిస్తామని చెప్పారు అమిత్ షా. ఆయన చెప్పినట్లుగానే బెంగాల్లో బీజేపీ ఘనమైన మెజారిటీతో గెలిచి మమత ఇంటికి వెళ్లిపోయిన తమిళనాడులో మాత్రం బీజేపీ అధికారంలోకి రాలేదు. స్టాలిన్ కోటలు మాత్రం కూలిపోయాయి. అమిత్ షా చెప్పింది తమిళనాడులో సగమే జరిగింది. తమిళనాట విజయ్ హవా తేటతెల్లం కాగానే కాంగ్రెస్ అధినేత రాహుల్ విజయ్కు ఫోన్ చేసి తాము తమిళ ప్రజల వెన్నంటి ఉన్నామని అన్నారు. అటు ప్రధాని మోదీ కూడా విజయ్కు శుభాకాంక్షలు చెబుతూ తమిళ ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి తాము ఎప్పుడూ సిద్ధమేనని ప్రకటించారు. అయితే ఎన్నికలకు ముందే తాను ఆ 2 జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చేశారు విజయ్. విజయ్ ఆ నిర్ణయాన్ని పొలిటికల్ అనలిస్టులు, మేధావులు స్వాగతించారు. అది మంచి నిర్ణయమే అన్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు డిఎంకేతో పొత్తును ఎట్టకేలకు సాధించుకోగలిగారు. ఒక దశలో సీట్ల పంపకం కుదరక స్టాలిన్ కాంగ్రెస్తో తెగతెంపులు చేసుకోవాలని భావించారు కూడా. చిదంబరం చొరవ తీసుకుని 28 సీట్ల దగ్గర ఫిక్స్ చేయించగలిగారు. కానీ విజయ్ పార్టీ నిశ్శబ్ద విప్లవం సృష్టిస్తుంది అన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు అంచనా వేయలేకపోయారు. అందుకే విజయ్తో పొత్తు గురించి కాంగ్రెస్ నాయకులు అసలు ఆలోచించనే లేదు. అయితే బీజేపీ నేతలు మాత్రం విజయ్ పార్టీ మీద సర్వేలు చేయించారని అనేక వార్తలు వచ్చాయి. అందుకే వారు విజయ్తో రాయబారానికి ప్రయత్నించారు. వారి సర్వేల్లో 20 నుండి 25% ఓట్లు విజయ్ లాక్కుంటాడని తేలింది. అందువల్ల ఓట్లు స్ప్లిట్ అవుతాయని, తమ విజయ అవకాశాలు తగ్గుతాయని, ఆ అవకాశం లేకుండా విజయ్ను ఎన్డీఏ గూటికి రప్పించుకుంటే అన్నా డిఎంకే, బీజేపీ, టీవీకే పార్టీలతో పవర్లోకి పక్కాగా వస్తామని అంచనా వేశారు బీజేపీ నాయకులు. అందుకే విజయ్తో బీజేపీ నేతలు రాయబారాలు నడిపారు. అప్పుడే తాను ఏ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకునేదే లేదని విజయ్ తెగేసి చెప్పడం గమనించాలి. తీరా టీవీకే 35% ఓట్లు రాబట్టి తమిళ రాజకీయ రంగంలో చరిత్రను సృష్టించింది. ఇది ఎవరి ఊహకు అందని విషయం. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్ గవర్నర్ ఆర్వి అర్లేకర్ను కలిసి 2 వారాల సమయం కోరడం, దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంతో ఇటు ప్రభుత్వ ఏర్పాట్లోనే కాక ఇండీ కూటమిలోనూ సంక్షోభం తలెత్తినట్లయింది. ఇక విజయ్ తాను బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మద్దతు తీసుకోనని ముందే చెప్పినట్టు ఆ మాటకు కట్టుబడి ఉంటే బహుశా విజయ్కు ఇలాంటి పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు. అందుకు విరుద్ధంగా ఎవరితోనూ సంప్రదించకుండానే కాంగ్రెస్తో జట్టు కట్టడమే ఈ సంక్షోభానికి దారితీసిందని చెప్పాలి. మరి తక్కువ మార్జిన్ మెజారిటీతో సుస్థిర ప్రభుత్వాన్ని ఎవరైనా ఏర్పాటు చేయగలరా? అలాంటి ఏ ప్రభుత్వమైనా దినదినగండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్లుగానే బండిని నడిపించాల్సి వస్తుంది. ఇందుకు దేశవ్యాప్తంగా ఎన్నో ఉదంతాలు ఉండనే ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వంలో సుస్థిరత అదృశ్యమై పాలనకు అవసరమైన ఏ నిర్ణయం కూడా తీసుకునే అవకాశం లభించదు. మద్దతిచ్చిన పార్టీల గొంతెమ్మ కోర్కెల సంగతి ఇక చెప్పాల్సిన పనే లేదు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి పాలక ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ కాంప్రమైజ్ అవ్వక తప్పదు. అవినీతికి తెరలేస్తుంది. ఈ విషయంలో ఇప్పటికే డిఎంకే మీద తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ఒకవేళ గతంలో కేంద్రంలో ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ముందుగానే కామన్ మినిమం ప్రోగ్రామ్ను పెట్టుకుని అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నా కూటమిలో ఎవరో ఒకరు ఏదో ఒక చోట హర్ట్ అయిపోవడం,
వారు మద్దతును ఉపసంహరించుకోవడం, మధ్యంతర ఎన్నికలు రావడం దేశ ప్రజల ముందున్న అనుభవాలే. ఇప్పుడు తమిళనాడులో కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడవు అన్న గ్యారంటీ ఉందా? విజయ్ ఒక అద్భుతమైన అవకాశాన్ని మిస్ అయ్యారా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఇతర ప్రభుత్వాల కన్నా మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయని బీజేపీ నేతలు చెబుతారు. కేంద్రంలోనే కాక అనేక రాష్ట్రాల్లో బీజేపీ క్రమంగా బలపడుతున్న దరిమిలా బలమైన ఎన్డీఏ ఫ్యాక్టర్ను విజయ్ పరిగణలోకి తీసుకుని ఉండాల్సింది అన్న అభిప్రాయాలు కూడా వినవస్తున్నాయి. అయితే విజయ్ తాను బీజేపీతో సైద్ధాంతికంగా విభేదిస్తాను అని చెప్పడం వరకు ఓకే, కానీ కాంగ్రెస్ విషయంలోనూ అదే మాట చెప్పి కేవలం సెక్యులర్ పార్టీగా పేర్కొంటూ కాంగ్రెస్తో జతకట్టడం వల్లనే ఇంత రాద్ధాంతానికి దారితీసింది అంటున్నారు నిపుణులు. అయితే లెక్కింపు జరిగాక మెజారిటీకి 6 అడుగుల దూరంలో ఉన్నప్పుడైనా కాస్త జాగ్రత్తగా వ్యవహరించి తమిళ ప్రజల సౌభాగ్యం కోసం ఏ కూటమితోనైనా కలిసి ముందుకు నడుస్తానని చెప్పి ఉంటే గనుక విజయ్ ఈ క్రైసిస్లోకి కూరుకుపోయి ఉండేవాడు కాదనే వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎలక్షన్కు ముందు పొత్తు వేరు, ఎలక్షన్ తర్వాత పొత్తు వేరు కాబట్టి. మరోవైపు ద్రవిడియన్ లెగసీ ముసుగులు అక్కడి పార్టీల కోటలను విజయ్ బద్దలు కొట్టిన వైనాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి. విజయ్ 234 సీట్లలోనూ అభ్యర్థులను ప్రకటించినప్పుడు తన అభ్యర్థులంతా అత్యంత సామాన్యులేనని నొక్కి చెప్పాడు. పేరు మోసిన నాయకులు, రాజకీయ వంశాల నుండి వచ్చినవారు, బాగా డబ్బున్నవారు ఎవరూ లేరు. అభ్యర్థుల్లో చాలామంది పార్టీ ఫంక్షనరీలు, ఫ్యాన్ క్లబ్ నాయకులు, పొట్టకూటి కోసం ట్యూషన్ చెప్పుకునే ట్యూటర్లు, గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసే వర్కర్లు, సామాన్యమైన నేపథ్యం ఉన్న ఉద్యోగులు, యువకులు, సామాజిక కార్యకర్తలే. వారికి టికెట్లు ఇచ్చి అద్భుతమైన విజయాలను నమోదు చేశాడు విజయ్. అలాంటి వారిలో కె విజయ్ ధాము అనే ఒక ఆటో డ్రైవర్ ఉండడం విశేషం. ఆటో తోలుకునే విజయ్ ధాము ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అతను చదివింది కేవలం 8వ తరగతి మాత్రమే. కానీ ఓడించింది ఎవరినో తెలుసా? డి జయకుమార్ అనే మాజీ ఫైనాన్స్ మినిస్టర్ను. 1991 నుండి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యే అయిన సీనియర్ను 18,000 ఓట్ల మెజారిటీతో ఓడించాడు ఆయన. ఇక టీవీకే మేనిఫెస్టో కూడా సీట్లు రాబట్టడంలో అత్యంత కీలకంగానే పనిచేసిందని చెప్పాలి. యువతకు ఉద్యోగ హామీ, సెక్యూరిటీ జంజాటాలు లేకుండా విద్యా రుణాలు ఇవ్వడం, అర్హులైన నిరుద్యోగులకు స్టార్టప్ లోన్స్, విద్యార్థుల చదువులకు నెలవారీ ఆర్థిక సహాయం వంటి కీలకమైన అంశాలను మేనిఫెస్టోలో చేర్చాడు. దీంతో విజయ్ సీఎం అయితే ప్రాక్టికల్ పరిపాలన ఎలా ఉంటుందనే ఆసక్తి సామాన్యుల్లో నెలకొంది. విజయ్ రాకతో ద్రవిడ పార్టీల చాప్టర్ క్లోజ్ అవుతుందా అన్న అతిపెద్ద చర్చకు దారితీసింది. ఆ ప్రశ్నకు జవాబుగానేనా అన్నట్టుగా విజయ్ను సీఎం కాకుండా అటు డిఎంకే, ఇటు అన్నా డిఎంకే బలమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. పాలనలో ఎవరున్నా ఒంటెత్తు పోకడలు పోతే కనుక అది ఎలాంటి పార్టీ లెగసీకైనా ముప్పుగానే పరిణమిస్తుంది. డిఎంకే అధినేత స్టాలిన్ కొళత్తూరు నుండి ఓటమి అనేది దాదాపు ఆయన రాజకీయ జీవితానికే ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది. అయితే స్టాలిన్ గద్దె దిగినా తమ పార్టీ 6 సార్లు అధికారంలో ఉందని, చూడని విజయం లేదు, చవి చూడని ఓటమి లేదు అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు ఆయన. అలాగే డిఎంకేకు 1,54,82,000 ఓట్లు పోలైతే గెలిచిన విజయ్ పార్టీకి కేవలం 17.43 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయని, అంటే ఓట్ల తేడా కేవలం 3.52% మాత్రమేనని కొత్త ఈక్వేషన్ తెర మీదకు తెచ్చారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. సీట్ల తేడా చాలా ఎక్కువ ఉన్న ఓట్ల తేడా తక్కువే. అంటే డిఎంకే గ్రౌండ్స్ ఇంకా చాలా బలంగానే ఉన్నాయని స్టాలిన్ చెబుతున్నారన్నమాట. తనను లైట్ తీసుకోరాదని విపక్షాలకు, అలాగే మిత్రద్రోహం చేసిన కాంగ్రెస్కు హెచ్చరికలు జారీ చేశారు.
ఎప్పుడైనా పోలైన ఓట్లలో 2% తేడాతోనే ప్రభుత్వాలు మారిపోతాయని అనేక అనుభవాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో విజయ్కి 3.5% ఓట్లు ఎక్కువ వచ్చాయంటే చాలా ఎక్కువ వచ్చాయనే భావించాలి. ఈ క్రమంలో తమిళనాడులో ఎవరు సీఎం అయినా, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఇప్పుడు ఓ కొత్త పోకడతో ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరాన్ని విజయ్ క్రియేట్ చేశారని అర్థం చేసుకోవాలి. స్టాలిన్ అయినా, పళనిస్వామి అయినా, విజయ్ అయినా, అనూహ్యంగా దూసుకొచ్చిన 4వ వ్యక్తి అయినా తమ పాలనను ఏ దిశగా నడిపిస్తారు అనేది కనీసం 1 ఏడాది తర్వాతే చెప్పగలం అంటున్నారు నిపుణులు. విజయ్ రాకతో ద్రవిడ పార్టీల శకం ముగుస్తుందని, ఆ తర్వాత నిదానంగా తాము ఎంట్రీ ఇద్దామని కాంగ్రెస్, బీజేపీలు తెరచాటు వ్యూహాలు రచిస్తూ ఉండగా ఇప్పుడు తమిళ నేతలు నడిపిస్తున్న రాజకీయాలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. మొత్తానికి సీఎంగా ఎవరు గద్దెనెక్కినా టీవీకే రూపంలో విజయ్ ఉన్నాడని, ద్రవిడవాదానికి సమాంతరంగా తమిళ జాతీయవాదం అసెంబ్లీలోకి ఎంటర్ అయిందని గ్రహించాలి. మరి ఆ తమిళ జాతీయవాదాన్ని విజయ్ మరింతగా పదునెక్కిస్తారా, లేక ఇతర సినీ స్టార్స్ మాదిరిగానే పార్టీ పెట్టి పర్ఫార్మెన్స్ చేయక కొందరు పార్టీని సక్సెస్ఫుల్గా రన్ చేసి రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయిన మరికొందరి మాదిరిగా చరిత్రలో మిగిలిపోతారా అనేది చూడాలి. అలాగే జాతీయ పార్టీలు కూడా విజయ్ను ద్రవిడ పార్టీల మెడలు విరిచిన వ్యక్తిగా భావించి ఆయన సాయంతో తాము బలపడతాయా, లేక విజయ్ను వీక్ చేసే ఎత్తుగడలు అమలు చేస్తాయా అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి విజయ్ అధిరోహించాల్సిన సీఎం కుర్చీ జీవితకాలం లేటు అని అనిపించుకోకుండా కొన్ని గంటల్లోనే లైన్ క్లియర్ అయిపోవడంతో భారీ క్రైసిస్కు శుభం కార్డు పడింది. అయితే కథ సుఖాంతమవుతుందా అంటే ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే అసలు కథ ఇప్పుడే మొదలైంది కాబట్టి. విజయ్ రాకతో తమిళ రాజకీయాలలో ఏ విధంగా చూసుకున్నా నూతన శకం మొదలైనట్లేనని భావించాలి. మరి ఆ శకం జన ఆమోదయోగ్యంగా, అద్భుతంగా ఉంటుందా, లేక పొత్తు ధర్మాన్ని పాటించే క్రమంలో విజయ్ను వేపుకు తింటారా అనేది తమిళనాట ఏర్పడబోయే కొత్త అధ్యాయం ఎలా ఉంటుంది అనేది నిర్ణయిస్తుంది. சி ஜோசப் விஜய் எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன்.